నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. వైఎస్ వివేక హత్య కేసు సంబంధించి ఇప్పటివరకు చాలా మరుపులు, చాలామందిని విచారణ, కొంతమందిని అరెస్టు, అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి పెద్ద డ్రామా ఇదంతా జరిగిన తర్వాత ఇప్పటిదాకా మీడియా ముఖంగా చాలా డ్రామా నడిచింది. ఇప్పుడు తెర వెనక మాత్రమే విచారణ కావచ్చు, లేకపోతే కోర్టు ఆదేశాల మేరకు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ప్రాసెస్ జరిగిందని అనుకోవచ్చు. సో అందులో భాగంగా నిన్ హైడ్రోన్ ఏదైతే చిన్న ఒక లెటర్ దొరికిందో, లేదా వివేక రాశారు అన్నటువంటి ఒక లెటర్ దొరికిందో, దానికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్, కొత్తగా ఒక టెక్నాలజీ రావడం, దానికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ రావటం. సో ఏం చెప్తారు దాని గురించి? సో యాక్చువల్లీ మొత్తం సాక్ష్యాలు తారుమారు చేశారు, రక్తం తొడిచింది ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని చెప్పేసి రకరకాల మనం చూస్తూనే ఉన్నాం. అయితే రక్తం తుడిచినంత మాత్రాన సాక్ష్యాలు తారుమారవుతాయా అని మొన్న కోర్టులో అడిగారు. ఎందుకంటే రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయినా సరే గీస్తారు కానీ రక్తం తుడుస్తారు, పెద్ద విషయం ఏం కాదు. ఒంటి మీద గాయం కనబడుతూనే ఉంది కదా. పైగా ఈవిడ ఒక డాక్టరు చూసింది, ఆ వీడియో కూడా చూసింది, పిక్ కూడా తీసి పంపిస్తే చూసింది. ఇనైతుల్లా అని చెప్పేసి అక్కడి టైపిస్ట్ ఫస్టే ఫోటో తీసి ఈమెకు పంపించాడు, ఇట్లా జరిగిందని. సో ఈవిడ చూసింది, అది హత్య అని తెలిసిపోతుంది అందరికీ. రక్తం తుడిచినంత మాత్రాన అది ఆత్మహత్య అయిపోతుందా, హత్యను తుడుస్తారని కోర్టు అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఏం లేదు. సో ఇంకోటి ఏం చేయాలి, ఆ హత్యస్థలిలో దొరికినటువంటి ఆయన మృత్యు లేఖ, అది ఏం రాశాడు దాంట్లో, ఆయన నా చావుకు కారణం పలానా ప్రసాదే, పొద్దున్న నేను త్వరగా రమ్మన్నందుకు వాడు నన్ను కొట్టాడు, ఇలా 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 జరిగిందని చెప్పాడు. సో వీళ్ళు ఏం చేశారు, స్టార్టింగ్ లెటర్ని ఫస్ట్ కృష్ణారెడ్డి ఇంటికి పొద్దున తలుపు కొట్టి వెళ్ళింది ఎవరు, కృష్ణారెడ్డి, అలాగే టైపిస్ట్, వీళ్ళు వచ్చారు. పని మనిషి లక్ష్మీదేవి వాళ్ళ కొడుకు ప్రకాష్, వీళ్ళంతా వచ్చారు. ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు. ఫస్ట్ ఒకటి ముట్టుకున్నాడుగా, ఎవరికి ఇచ్చాడు, ఆయన పిఏకి. సార్ ఇగో ఇది దొరికింది, పిఏ తీసుకున్నాడు. టైపిస్ట్, ఇది ఆయన రాతే సార్, ఇట్లా ఓ 4-5 చేతులు మారింది. దాన్ని కూడా ఫోటో తీసి వాళ్ళకి ఇలా పంపారు, ఇలా జరిగిందండి, ఇలా రాసి ఉంది దీంట్లో. సరే దాన్ని దాచేయి, ఈయన వెళ్ళి వాళ్ళ భార్యకి ఇచ్చాడు. అండ్ అఫ్కోర్స్ అక్కడ కూడా చాలామంది ముట్టుకున్నారు దాన్ని, భార్యకి ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులు ముట్టుకున్నారు, పోలీసు నుంచి సిబిఐలు ముట్టుకున్నారు, ఇంకా ఎంతో మంది ముట్టుకున్నారు. సో నిన్ హైడ్రోన్ ఏంటంటే మన ఒంట్లో ఎంత కాదనుకున్నా సరే ఏదైనా ముట్టుకున్నప్పుడు ఉండే ఆ మాయిశ్చర్ దానికి ఉంటుంది. ఫోరెన్సిక్ కూడా తెలియని రహస్యాలు నిన్ హైడ్రోన్ టెస్ట్ ద్వారా తీయొచ్చు. కాకపోతే దీనివల్ల చిన్న నష్టం ఏంటంటే నీకు అసలు విషయం తెలుస్తుంది కానీ అది కరుక్కునే క్రమంలో లెటర్ డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా పనికిరాదు మళ్ళీ. ఓకే. సో వీళ్ళు ఏం చేశారు, కోర్టుకి దాన్ని ఒరిజినల్ ఇట్లా కలర్ జిరాక్స్ కాపీలు 3-4-5 మంచి అథెంటిక్ ఒకటి పెట్టండి, దాన్ని మేము అప్రూవ్ చేస్తాం, అప్రూవ్ చేసిన తర్వాత దీన్ని ఆ టెస్ట్కి ఇవ్వండి, అట్లా కొన్ని తెచ్చి పెట్టారు వాళ్ళ దగ్గర ప్రధాన సాక్ష్యం కోసం. దీన్ని హైడ్రోన్ టెస్ట్కి ఇచ్చారు. ఇక ఇది నాకు తెలిసినంత వరకు ఇది బయటికి వచ్చే అంత అథెంటిక్ అయ్యే అవకాశం లేదు. దాంట్లో కూడా 500 వేలిముద్రలు వస్తాయి. ఆ వేలిముద్రలు ఎవరి ఏంటి ఎందుకు పట్టుకున్నారనే దాంట్లో కూడా క్లారిటీ ఉంటుంది. చచ్చినట్టు ఈయనే రాశాడు, అండ్ ఆ పెన్ ఏది, అది ఎక్కడి నుంచి చింపారు, ఇవేం కనుక్కోవాలా ఉంటాయి కొన్ని యాక్చువల్గా వీళ్ళు అక్కడ నుంచి కీలక ఆధారాలే ఏం తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘటనలో. సో అప్పటికే ఆల్రెడీ మొత్తం తలకిందులు అయిపోయింది. వీళ్ళు ఎర్రగంగిరెడ్డికి చెప్పి సునీత నర్రెడ్డి వాళ్ళు ఫస్ట్ అది దాచండి లెటరు, ఫోన్ దాచేయండి అన్నాడు. ఎందుకు, ప్రసాద్ చంపాడని అందులో ఉంది. ఓకే. ముందు ప్రసాద్ చంపిన విషయం ఆ లెటర్ ఎవరికి ఇవ్వకండి, ప్రసాద్ని కాపాడండి. ఎందుకు ప్రసాద్ని కాపాడాలి, నేనే చెప్పి చంపించా కాబట్టి ఆ విషయం బయటపడదు, అది సంగతి. సునీత రెడ్డి, నర్రెడ్డి, శివప్రసాద్ రెడ్డి వీళ్ళే చేయించారు యాక్చువల్లీ. సో అందుకు వాడిని కాపాడారు. ఈ తర్వాత ఎర్రగంగిరెడ్డిని బెదిరించారు, అక్కడికి వెళ్ళి ఏదో సిచ్యువేషన్ అయింది, ఆయన గుండెపోటు అని చెప్పేసి. ఈయన కొత్త కదా, గుండెపోటు అని ఎట్లా చెప్తే బాగుంటుంది, అక్కడ ఇంత బ్లడ్ ఉంది, అరే సారు రక్తపు వాంతులు చేసుకున్నాడే అన్నాడు. వీళ్ళకి అర్థంగా ఏంటి ఇలా వాగుతున్నాడు అని చెప్పేసి ఏదో రకంగానే రక్తం తుడిచేసారు అనమాట. వాంతులు అని తుడిచారు. తుడడానికి కారణం అది వాంతుల రక్తం అని తుడిచారు. ఓకే. అదే హత్య రక్తం అని చెప్తే తుడిచేవాళ్ళు కాదు. సో ఆ రకంగా తుడిచేశారు. అయ్యింది. ఆ పని మనిషి పాపం భయపడి ఆమె కొంచెం తుడిచి ఆమెకు వాంతులు వచ్చేసరికి పిల్లోడు ఎవడో కూడా అట్లా క్లీన్ చేశారు, హాల్లో పెట్టారు.
వెంటనే ఐస్ తెచ్చారు, అందులోకి మార్చారు. ఇక పోస్ట్ మార్టం కూడా తుతుమంత్రంగా జరిగిపోయింది, పంచనామా కూడా ఏదో రకంగా అయిపోయింది. ఇట్లా జరిగింది. ఇప్పుడు గుండెపోటు అని చెప్పారు, తల మీద గాయాలు అని ఆల్రెడీ మీడియాకి లీక్ అయిపోయింది. మీడియాకి లీక్ అయిన తర్వాత ఇక దాన్ని ఏం చేద్దామని చెప్పేసి అప్పట్లో వాళ్ళు దీన్ని చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పేసి వీళ్ళ మీద తోయడం, వాళ్ళు గెలిచారు. ఇప్పుడు వాళ్ళు చేయించారని చెప్పేసి వాళ్ళ మీద తోయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సునీత రెడ్డి దగ్గరుండి అవినాష్ రెడ్డి నెక్స్ట్ వీళ్ళు నెక్స్ట్ వాళ్ళు అని చెప్పేసి అవుతుంది. ఇటు జైల్లో అటు భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చి చావట్ల, ఆయన బెయిల్ పెట్టిన ప్రతిసారి ఇంప్లీడ్ అవుతుంది. ఎవ్వరు బెయిల్ అప్లై చేయండి ఇంప్లీడ్ అవుతుంది, ఎవ్వరు ఏం చేయని ఇంప్లీడ్ అయిపోతుంది. ఓవరాల్గా మొత్తం వాళ్ళందరూ జైలు ఉంచాలి, అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత అంటే ఈ కోర్టులో పని అవ్వకపోతే సుప్రీంకోర్టులో పని అవ్వకపోతే ఇంకో కోర్టు, అటు సుప్రీంకోర్టు కాదు ఇంకేడికి పోయే ఛాన్స్ లేదులే. బట్ ఈవిడ ఏంటి మళ్ళీ ట్రయల్ కోర్టుకు అడిగింది, ట్రయల్ కోర్టులో పని అవ్వకపోతే ఇంకో కోర్టు. ఆ ఏపీలో పని అవ్వట్లేదని తెలంగాణకు మార్చింది, ఇప్పుడు ఇక్కడ కూడా అవ్వట్లేదని ఏ ముంబైకో ఏ ఢిల్లీకో మార్చుకుంటుంది. బట్ ఆ రకంగా అయితే ఆమె చేస్తూనే ఉంది. యాక్చువల్గా చేసింది వాళ్ళే, అనవసరంగా వీళ్ళ మీద రుద్దుతున్నారు. ఇంకా ఆవిడ అదే పని చేస్తూ తిరుగుతూ ఉంది. చూసే వాళ్ళేమో అయ్యో పాపం అలుపేరుగని పోరాటం తండ్రి కోసం అని చెప్పింది, అక్కడ పీకిందేమీ లేదు. ఈవిడ ఆల్రెడీ ఆ తండ్రితో మాట్లాడక 5 ఏళ్ళు అయ్యింది. అండ్ నెక్స్ట్ ఆయన చెక్ పవర్ క్యాన్సిల్ చేసింది, ఆయన దగ్గర చిల్లర ఇవ్వట్ల, ఆయన చిత్రహింసలు పెట్టింది, ఎప్పుడో వీళ్ళునామా రాయించేసుకుంది. కాకపోతే ఆయన ఇంకా బతికున్న పాపానికి మళ్ళీ వీళ్ళునామా ఎక్కడ ఆ షమీం కుర్రోడికి రాసేస్తాడేమో అని చెప్పేసి ఆ రోజు ఆ ల్యాండ్ డీలింగ్ టైంలో డ్రైవర్కు చెప్పేసి చంపేయించేశారు. ఇది వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇక అప్పటి నుంచి ఇన్ని మలుపులు తిరుగుతుంది. మహా మర్డర్ కేసులే బయటకు వస్తున్నాయి అబ్బాయి ఇవాళ రేపు. ఈయనది రాదా? కానీ అదే ఎందుకు ఇంత డిలే ఎందుకు? లేకపోతే ఒకవేళ వీళ్ళే చేశారని కనుక ఈ ఈ టెక్నాలజీ ద్వారానో లేకపోతే ఇంకొక ఫింగర్ ప్రింట్స్ ద్వారానో బయటకు వస్తే అసలు వాళ్ళని వదిలేసి మరి ఎందుకు మిగతా వాళ్ళందరి పైన డ్రామా? ఇప్పటివరకు వివేక కాల్ డేటా తీసారా? ఇలా ఫోన్ తీసారా, రికార్డ్ చేశారా? ఏమీ చేయాల. వీళ్ళ ప్రధాన మోటివ్ ఏంటంటే ఈ కేసుని మొత్తం అవినాష్ రెడ్డి భారతి జగన్ మీదకి తోసేసి వాళ్ళని జైల్లో తోసేయడం. తర్వాత మా నాన్నను చంపింది వీళ్ళే అని సింపతితో సునీత అక్కడ నిలబడడం టీడీపీ తరఫున. ఆమె అది కాదని ఖండిస్తుంది వస్తున్నారు కదా, టీడీపీ ఖండిస్తున్నారు, సునీత కూడా ఖండిస్తుంది. నువ్వెవరో ఈ ఖండించడానికి? చేసిందంతా చేస్తా, నువ్వు ఖండిస్తే అయిపోయిందా? అంటే నువ్వు ఏమైనా చేస్తా, ఇప్పుడు నేను నిన్ను పొడుస్తా, నేను కాదని ఖండిస్తే అయిపోతా? అదేం లేదు, ఇదే జరిగేది యాక్చువల్లీ. ఓకే, దీనికి ఆనందపడుతున్నారు. అందుకే టీడీపీ వీళ్ళకి సపోర్ట్ ఉంది, రామోజీరావు లాయర్ కూడా ఈమెకు సపోర్ట్ ఉన్నాడు. అండ్ అలాగే సిద్ధార్థ లూత్రా ఆయన పేరు. ఇట్లా మంచిగానే వెళ్తుంది ఓవరాల్గా అయితే. బట్ ఎంతసేపు మెయిన్ డీల్ వీళ్ళకి తెలుసా కేసు ట్రయల్కి వస్తే నిలబడదని. ఓకే, ట్రయల్లో అన్ని ప్రూఫ్స్ అడుగుతారు, నిలబడదు కేసు, అందరికీ తెలుసు. కాకపోతే అరెస్ట్ చేసి లోపలేస్తే బయటకు ఒక పేరు వస్తుంది కదా, అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు అంటే వీళ్ళు ఏదో చేసే ఉంటారు, జనాల్లో సింపతి కోల్పోతారు, అట్లా ఆ యాంగిల్లో చేస్తున్నారే తప్పితే ఇంకేం లేదు, అనవసరం ఖర్చు పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.